హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్. దయ్యాలు, భూతాలు, మంత్రాలు, తంత్రాలు, చాతబడి, ఈ టాపిక్ మీద ఈరోజు మాట్లాడుకుందాం. బ్లాక్ మ్యాజిక్ అనేది ఉందా లేదా, చాతబడులు అవి ఉన్నాయా లేవా, అవి తెలుసుకునే ముందు నేను వెతుకుతూ ఉండగా కొన్ని న్యూస్ అయితే దొరికాయి. అవి మీతో షేర్ చేయడానికి వచ్చాను. ఫస్ట్ వచ్చేసి ఎక్కడో కాదు, మన హైదరాబాద్ లోనే జరిగింది. హైదరాబాద్ లో ఒక ఆవిడ బ్లాక్ మ్యాజిక్ చేస్తా అని చెప్పేసి, అంటే మీకు నచ్చని వారిపై, అంటే ఎవరినైనా చంపేయాలనుకుంటే వాళ్ళని ఎలాగైనా మేము చంపేస్తామని చెప్పేసి ఒక మహిళ కొంతమంది దగ్గర కొన్ని లక్షలు వసూలు చేసింది. అయితే ఇది విన్న కొంతమంది పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే వాళ్ళందరి దగ్గర చాలా ఎక్కువ మోతాదులోనే డబ్బులు కలెక్ట్ చేసింది. వాళ్ళు ఎలా నమ్మారో, ఈవిడ ఎలా ఒప్పించిందో ఏం అర్థం కావట్లేదు. అయితే పోలీసులు ఈ కేసు పరంగా వాళ్ళ ఇంట్లో ఏం దొరికాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మానవ ఎముకలు, అంటే మనుషులవి ఎముకలు దొరికాయి. అది 1, 2 కాదు, చాలానే దొరికాయంట. నల్లని దీపాలు, మంత్ర పుస్తకాలు, అంటే వాళ్ళ దగ్గర మంత్రాలు చేయడానికి కొన్ని పుస్తకాలు దొరికాయంట. బ్లాక్ మ్యాజిక్ నిజమో కాదో తెలియదు, కానీ ఇది విన్న తర్వాత నాకైతే చాలా భయం వేసింది. అయినా మనుషుల ఎముకలు ఏంటండి, వాటితో ఏం చేస్తారు? ఒకవేళ బ్లాక్ మ్యాజిక్ లేదు అని అనుకుంటే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మనుషుల ఎముకలు అని తెలిసింది. ఇది విన్న తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలైతే చాలా భయపడ్డారు. ఇన్ని రోజులు ఇలాంటి ఆమె దగ్గర మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం అని చెప్పేసి చాలా మంది భయభ్రాంతికి చెందారు. పోలీసులు ఏం చేశారు అనుకుంటున్నారా? వాళ్ళని తీసుకెళ్లి జైల్లో దొబ్బారు. ఒకవేళ వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ వచ్చిందనుకోండి, ఆ పోలీసులు కత్తం. బడిషా అనే ఒక రాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో రాత్రి 1 గంట టైంలో శ్మశానంలో పూజ చేస్తున్న ఒక ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. కొంతమంది డబ్బున్న వాళ్ళు కావాలనే ఆశతో శవాలపై మంత్రాలు చేయిస్తున్నారని పోలీసులకి తెలిసింది. అంటే ఆత్మతో మాట్లాడాలి అని చెప్పేసి, అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళతో, బంధువులతోనో ఎవరితోనో సంథింగ్ ఉంటారు కదా, వాళ్ళ నాన్న పేరెంట్స్ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి ఈ పూజలు అయితే చేపిస్తున్నారు. పోలీసులు వాళ్ళని అయితే ఊరికే వదలలేదు. వాళ్ళని అమాయకులనాలో, లేకపోతే నిజంగానే బ్లాక్ మ్యాజిక్ వచ్చేమో, అంటే మంత్రాలతో ఆత్మని తీసుకొస్తారేమో, ఎవరికి తెలుసు. పశ్చిమ బెంగాల్లో అందులోనూ ఒక కుటుంబం వింత ప్రతిబింబాలు కనిపిస్తున్నాయని, అంటే లైక్ షాడోస్, దయ్యం ఆ టైప్లో కనిపిస్తున్నాయని చెప్పేసి వాళ్ళు వెంటనే ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి, మా ఇంట్లో ఇలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆ మాంత్రికుడిని ఇంటికి తీసుకొచ్చారు. అతను ఏమన్నాడో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఈ ఇంట్లో ఆత్మ చిక్కుకుపోయిందని చెప్పేసి అతను చెప్పాడంట. ఆ కుటుంబం అంతా కలిసి ఆ పూజారి ఆ ఆత్మని వెళ్ళగొట్టడానికి రోజు పూజలు చేస్తూనే ఉన్నారంట. మరి దీని తర్వాత ఏం జరిగిందో న్యూస్లో అయితే రాలేదు. ఇక్కడ పోలీసులు ఏమి చేయలేదా అని అంటే, ఇక్కడ ఎవరిపై కంప్లైంట్ చేయలేదు. అందుకే ఎవరిపై యాక్షన్ తీసుకోవాలో తెలియక అలానే వదిలేశారు. కానీ అప్పట్లో అది చాలా పెద్ద న్యూస్ అయింది. ఈ విషయం అయితే చాలా దారుణం. మహారాష్ట్రలో ఒక వ్యక్తి మంత్ర పూజ అని చెప్పేసి ఒక చిన్న పిల్లని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. పోలీసులు ఆ విషయాన్ని తెలుసుకొని సమయానికి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ చిన్న పిల్లని కాపాడారు. మరీ వీళ్ళ పిచ్చి కాకపోతే చిన్న పిల్లని బలి ఇవ్వడం ఏంటి భయ్యా? ఇప్పుడు చెప్పబోయే దాని పేరు, వాళ్ళు పెట్టుకున్న పేరేంటో తెలుసా? కుక్క దేవత పూజ. ఇది ఎక్కడో జరగలేదు, మన తెలంగాణలోనే జరిగింది. ఆ ఊరు ప్రజలంతా కుక్కలను ఒక దేవతలాగా పూజిస్తారు. అయితే ఆ కుక్కలను పూజిస్తే వచ్చే లాభం ఏంటంటే ఎన్నో శక్తులు వాళ్ళకు వస్తాయని వాళ్ళ అభిప్రాయం. ఆ పూజలో ఏమేమి వాడతారో తెలుసా? నల్ల నువ్వులు, మనిషి రక్తం, మేక వెంట్రుకలు, ఇవన్నీ వాడతారంట. ఒడిశాలో రాత్రిపూట ఒక అడవిలో పక్షులను బలి ఇచ్చి పూజలు చేస్తూ ఉండగా పోలీసులకు దొరికిపోయారు. వాళ్ళ దగ్గర ఏమేమి దొరికాయో తెలుసా? వింత వింత బొమ్మలు, అంటే చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా, చిన్నపిల్లలు ఆడుకునేవి, అంటే పెద్దవి కాదు చిన్నవి. మంత్ర పుస్తకాలు దొరికాయంట. ఈ విషయం ఎక్కడ చోటు జరిగిందంటే తూర్పు గోదావరిలో జరిగింది. జుట్టు స్మగ్లింగ్ చేసే వాళ్ళని పట్టుకున్నారు. అయితే వాళ్ళు షాకింగ్ విషయం తెలిసింది. ఆ జుట్టు ఎక్కడికి వెళ్తుందంటే మంత్రతంత్రాలు చేసే, పూజలు జరిగే ఒక గ్రామానికి వెళ్తుందంట. వాళ్ళని పట్టుకొని జైల్లో వేశారు. మరి
ఆ గ్రామం ఏదో మీకు తెలుసా? ఈ విషయం పోలీసులు స్మగ్లింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకునే లోపే వాళ్ళ ఆ పోలీస్ స్టేషన్ లోనే రక్తం కక్కుని చనిపోయారంట. ఇదైతే చాలా భయంకరంగానే ఉంది. దీని వెనక ఉన్న రహస్యాన్ని ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. ఇదైతే చాలా ఆశ్చర్యంగానే అనిపించింది. మహారాష్ట్రలోని ఒక గ్రామంలో ఒక హైవే పై రాత్రిపూట ఆ హైవే పైకి వెళ్తారో వాళ్ళు మాయం అయిపోతున్నారంట. ఆ ప్రదేశాల్లో ఎన్నో వింత వింత శబ్దాలు వస్తున్నాయంట. ఇది తెలిసిన ప్రజలైతే చాలా భయపడుతున్నారు. అయితే ఆ రోడ్డుని రాత్రిపూట ఎవరూ వెళ్లకుండా సీజ్ చేశారు. దాని దగ్గర కూడా వెళ్ళడానికి చాలా మంది భయపడుతున్నారు. అయితే ఇదంతా జరిగేది ఒక రాత్రిపూట మాత్రమే. పగలు నార్మల్ గానే ఉంటుందంట. దీనికి వాళ్ళు పెట్టిన పేరేంటో తెలుసా? చితిపై తంత్ర పూజలు. కర్ణాటకలోని ఒక మాంత్రికుడు చితిపై కూర్చొని పూజ చేశాడు. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఈ వీడియో కోసం నేను చాలా సెర్చ్ చేశాను, కానీ నాకు దొరకలేదు. ఆ తాంత్రికుడు ఏం చెప్పాడో తెలుసా? చితిపై చేసిన పూజ చాలా శక్తివంతమైందని చెప్పాడంట. ఇవన్నీ విన్న తర్వాత మీకు ఎలా ఉందో తెలియదు, కానీ నాకు మాత్రం బ్లాక్ మ్యాజిక్ని, ఈ తంత్రాలని, ఈ చేతబడుల్ని నమ్మాల్సిన విధంగా ఉంది. ఇవి ఒట్టి కథలే కాదు, ఇవి నిజాలు. నేను చాలా టైం పెట్టి ఎక్కడో ఉన్నవన్నీ వెతికాను. ఇక్కడ కొన్ని టాపిక్స్ లో నేను ఆ గ్రామాల పేర్లు అయితే చెప్పలేదు, ఎక్కడ ఎట్ సైడ్ జరిగిందనో చెప్పాను, కానీ ఆ ఊరి పేర్లు అయితే చెప్పలేదు. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న పవర్ అలాంటిది. ఒకవేళ నిజంగానే బ్లాక్ మ్యాజిక్ ఉంటే, వాళ్ళు ఏదైనా చేస్తే, ఈ వీడియో పార్ట్ 2 కూడా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.